టీడీపీ కంచుకోటైన భీమిలి నియోజకవర్గంలో ఏ ఎన్నికలు వచ్చినా ఘన విజయాలు నమోదు చేయాలని ఎమ్మెల్యే గంట శ్రీనివాసరావు పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. కొత్తగా నియమించిన భీమిలి రూరల్ మండలం కమిటీతో మంగళవారం ఆయన ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్ర స్థాయిలో రీసౌండ్ వచ్చేలా 93,000 మెజారిటీ ఇచ్చిన భీమిలిని అభివృద్ధి చేసి ఈ ప్రాంత ప్రజల రుణం తీర్చుకుంటున్నారని చెప్పారు. జీవీఎంసీలో విలీనమైతే కార్పొరేషన్ ఎన్నికల్లో లేని పక్షంలో పంచాయతీ, ఎంపీపీ, జెడ్పీ ఎన్నికల్లో అన్ని స్థానాల్లో గెలిచి సత్తా చాటాలన్నారు. ప్రపంచంలోనే మొదటిసారిగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తల కోసం సంక్షేమ నిధి ఏర్పాటు చేసిందని తెలిపారు. భీమిలి రూరల్ అధ్యక్షుడు సరగడ అప్పారావు కూడా తనలాగే ఓటమి ఎరుగని నేత అని, ఆయన సారథ్యంలో పార్టీ మరింత బలోపేతం అవ్వాలని ఆకాంక్షించారు. చెప్పిన హామీలతో పాటు వాహనమిత్ర వంటి చెప్పని వాటిని కూడా నెరవేర్చామన్నారు. యువ నాయకుడు గంటా రవితేజ మాట్లాడుతూ సంక్షేమాన్ని, అభివృద్ధిని సమన్వయం చేసుకుంటూ కూటమి ప్రభుత్వం ముందుకు వెళ్తుందన్నారు. కొత్త కమిటీ ఆధ్వర్యంలో విజయ యాత్ర కొనసాగించాలని ఆశాభావం వ్యక్తం చేశారు. అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన సరగడ అప్పారావు మాట్లాడుతూ పార్టీని శక్తిమంతంగా నడిపించడానికి కృషి చేస్తానన్నారు. కార్యక్రమంలో జెడ్పీటీసీ గాడు వెంకటప్పడు, గాడు తాతినాయుడు, ఆనందపురం పార్టీ అధ్యక్షుడు తాట్రాజు అప్పారావు, పద్మనాభం పార్టీ అధ్యక్షుడు కోరాడ రమణ, కార్పొరేటర్ లోడగల అప్పారావు, రాష్ట్ర కార్యదర్శి గంటా నూకరాజు, పార్టీ నాయకులు చిక్కాల విజయబాబు, గాడు అప్పలనాయుడు, సూరాల సత్యవర ప్రసాద్, గొలగాని నరేంద్ర, అక్కరమాని వెంకట్రావు, చెట్టిపల్లి గోపి, మొల్లి లక్ష్మణరావు, పొట్నూరి లక్ష్మణ్, డిఎస్ఎన్ రాజు, కురుమిన లీలావతి, పాసి నరసింగరావు, గరే గుర్నాథ్, వాన్రాసి అప్పలరాజు, గాడు తాతినాయుడు తదితరులు పాల్గొన్నారు. ఆశయాలకు, పవిత్ర లక్ష్యాలకు కట్టుబడి ఉంటూ పార్టీ సభ్యులుగా క్రమశిక్షణతో, ప్రజాసేవా భావంతో, మనసా వాచ కర్మేణ నిరంతరం నిస్వార్థంగా అవినీతి అక్రమాలకు పాల్పడకుండా దీక్షా దక్షతలతో అంకిత భావంతో తెలుగుదేశం ప్రతిష్టను, ప్రతిపత్తిని పరిరక్షించేందుకు ఎల్లప్పుడూ కృషి చేస్తూ పార్టీ మరియు ప్రజలు నాపై ఉంచిన విశ్వాసాన్ని బొమ్ము చేయకుండా నిత్య చైతన్యంతో పార్టీకి ఉజ్వల భవిష్యత్తు కల్పించేందుకై నా వంతు కర్తవ్యాన్ని, విధులను బాధ్యతాయుతంగా నిర్వర్తించగలనని ప్రమాణం చేస్తున్నాను. జై హింద్. గవర్నమెంట్లోకి వచ్చిన తర్వాత ఏం చేశారో మనం చూసాం. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడమే కాదు, వాళ్ళ భార్య సతీమణి భారతిరెడ్డి గారితో కూడా చెప్పించారు. ఇంట్లో ఎంతమంది పిల్లలుంటే అంతమందికి అమ్మఒడి ఇస్తాం, 15,000 రూపాయలు ఇస్తాం అని చెప్పారు. కానీ ఎలక్షన్లో గెలిచిన తర్వాత దానికి పిల్లలు 2-3 ఉంటే వాళ్ళకి సంబంధం లేదు, కుటుంబంలో ఒక్కరికే ఇస్తామని చెప్పారు. చాలా మంది తల్లులు ఉన్నారు ఇక్కడ. ఇంట్లో 2-3 పిల్లలుంటే ఒక పిల్లోడికి నేను డబ్బులు ఇస్తాను, మిగతా అంటే నీకు ఏ పిల్లోడు ఇష్టమో ఆ పిల్లోడికి ఇస్తామని మీరు తల్లిదండ్రులు అడిగితే వాళ్ళు ఏం చెప్తారో ఒకసారి ఆలోచించండి. కానీ అందుకే చంద్రబాబు నాయుడు గారు మొన్న ఏదైతే ఎన్నికల ముందు చెప్పారో ఎంతమంది పిల్లలుంటే అంతమందికి అని చెప్పని ఆ చెప్పిన మాట ప్రకారం మొన్న మనం చూసాం. తల్లికి వందనం ఇందాక అప్పారావు చెప్పారు. కొన్ని ఇంట్లో 2-3 కాదు, ఒక 6 పిల్లలున్న ఇల్లు కూడా ఉంది నేను చూసినప్పుడు. అటువంటి వాళ్ళకి ఇవన్నీ కూడా ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న నిర్ణయాల వల్ల అని చెప్పి చెప్పడానికి ఏమాత్రం కూడా మనం సంకోచించబడలేదు. ఆ రోజు హైదరాబాద్లో అంతర్జాతీయ విమానాశ్రయం, అవుటర్ రింగ్ రోడ్డు, ఒక జినోమ్ వ్యాలీ, ఇలా ఎన్నో కార్యక్రమాలు ఆ రోజు చేయడంతో ఈరోజు హైదరాబాద్ అనేది ఒక అంతర్జాతీయ వ్యాపార కేంద్రంగా ఈరోజు శరవేగంగా అభివృద్ధి చెందిన నగరంగా హైదరాబాద్ అభివృద్ధి చెందింది. మరి కొత్తగా ఏర్పడ్డ రాష్ట్రంలో మళ్ళీ ఆంధ్రప్రదేశ్ను కూడా అభివృద్ధి వైపు పరుగులు తీయించాలనే ఉద్దేశంతో ఎన్నెన్నో కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. మనకి త్వరలోనే మన పక్కనే భోగాపురం ఎయిర్పోర్ట్ స్టార్ట్ అవుతా ఉంది.
భోగాపురం ఎయిర్పోర్ట్ వచ్చే సంవత్సరం ఈ జూలై ఆగస్టు కల్లా కంప్లీట్ అవుతా ఉంది. అది కానీ స్టార్ట్ అయిందంటే ఎయిర్పోర్ట్కి విశాఖ నగరానికి మధ్యలో మన ప్రాంతం ఉంది. ఇంకా భవిష్యత్తులో అనేక హోటల్స్ రాబోతా ఉన్నాయి. ఇవన్నీ కూడా ఎందుకు చెప్తా ఉన్నానంటే భవిష్యత్తులో యువతకి ఉపాధి, ఇక్కడ చదువుకున్న మంది పిల్లలు చాలా మంది ఉన్నారు. వాళ్ళందరూ ఉద్యోగాల కోసం ఎక్కడికో బయటికి పోకుండా ఇక్కడే మన చుట్టుపక్కల పరిశ్రమలు హోటల్స్ వస్తే వాళ్ళందరూ కూడా ఉపాధి దొరుకుతుందని చెప్పిన కూడా తెలియజేసుకుంటూ, మరో పక్క ఐటీకి సంబంధించి కూడా భీమిలి అనేది ఒక హెడ్ క్వార్టర్ కాబోతా ఉంది. ఇప్పుడు డేటా సెంటర్ రాబోతా ఉంది. అంటే ఇవన్నీ కూడా వచ్చిందంటే దాదాపు 1,00,000 మందికి పైగా యువతకి ఐటీ ఉద్యోగాలు ఇక్కడ వస్తాయి. అంటే ఈ ప్రాంతం అంతా కూడా మరో గచ్చిబౌలి, మాదాపూర్, కొండాపూర్, హైదరాబాద్ ఎలాగుందో అలా అభివృద్ధి చెప్తాం. ఒక అభివృద్ధికి బ్రాండ్ అంబాసిడర్ చంద్రబాబు నాయుడు గారు, అదే ఒక వినాశనానికి జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన 5 సంవత్సరాల పరిపాలన ఆయన మొదలు పెట్టడం కానీ ఆయన పూర్తి చేశారంటే ఏ ఒక్కటి కూడా లేదు. ఆయన 5 ఏళ్లలో చేసిన కార్యక్రమాలు ఏంటంటే 500 కోట్ల రూపాయలతోటి ఆయన రేపు మళ్ళీ అధికారంలోకి వస్తే ఉండాలని చెప్పి మాత్రం ఆయన బ్రహ్మాండంగా చేసుకున్నాడు. ఆయన ఏదైతే పార్టీ కార్యాలయాలు ఉన్నాయి అవి కూడా ఆయనకి ప్యాలెస్ లాగే మొత్తం ఏదైతే కొత్త జిల్లాలు 26 జిల్లాలు ఉన్నాయో 26 జిల్లాల్లో కూడా 26 ప్యాలెస్లు కట్టుకున్నాడు. ఒక ముఖ్యమంత్రిగా పరిపాలన చేయమని ప్రజలు తీర్పిస్తే ఆయన ప్రవర్తనతోటి ఆయన వైఖరితోటి ఆయన 5 ఏళ్లు కూడా చేసిన కార్యక్రమాలు ఏంటంటే ఒక వివాదాస్పదమైన ఋషికొండ ప్యాలెస్, అలాగే 26 జిల్లాల్లో 26 పార్టీ కార్యాలయాలు అవి కూడా ప్యాలెస్ లాగా పెట్టుకున్నాడు. అంతే తప్ప ప్రజలకు పనికొచ్చే ఒక్కటంటే ఒక్క మంచి కార్యక్రమం చేయలేదు. అందుకే ఆ రోజు ప్రజలు ఒక స్పష్టమైన తీర్పిచ్చారు. 151 సీట్లతో గెలిపించి నువ్వు పరిపాలన చెయ్యాలంటే చేసేవాళ్ళు, జనాలను ఎవరు బయట కనబడకుండా షాపులు అటువంటి మూసేసేవాళ్ళు. అటువంటి పరిపాలన చూసిన తర్వాత ప్రతిపక్ష పార్టీ, అది తెలుగుదేశం పార్టీ కానీ జనసేన కానీ ఎవరైనా నాయకులు కానీ కార్యక్రమంగా అరెస్టు చేసేవాళ్ళు. అవన్నీ చూసిన తర్వాత ప్రజలు అందుకే మొన్న ఒక బ్రహ్మాండమైన తీర్పు ఇచ్చారు. 151 సీట్లు వచ్చిన వైఎస్ఆర్ పార్టీ 11 సీట్లకు పరిమితం అయింది. ఆ 11 సీట్లు కూడా పట్టాపట్టి గెలిచారు. చేస్తున్నారా, ప్రభుత్వాన్ని సమర్థిస్తున్నారంటే ప్రతిదీ కూడా రాజకీయం చేస్తా ఉన్నారు. నిన్న కాక మొన్న ఏదైతే విశాఖపట్నంలో గూగుల్ డేటా సెంటర్ మన నాయకులు ఇక్కడే ఉన్నారు, ఆనందపురం తల్లువాడ, అక్కడ రైతులందరూ కూడా బ్రహ్మాండమైన ఆనందంతో మాకు గూగుల్ లాంటి కంపెనీ వస్తే మా ప్రాంతం అభివృద్ధి చెందుతుంది, మాకు కొంతమంది వైఎస్ఆర్ పార్టీ నాయకులు కొంతమందితో కలిసి రాజకీయం చేస్తున్నారు. అంటే ఎంత దిగజారిపోతా ఉన్నారంటే దాన్ని ఎలాగైనా రాకుండా ఆపాలి అని ఒక కోర్టుకి వేశారు. సరే కోర్టు కూడా వేశారంటే అందులో ఏమాత్రం వాస్తవం ఉందంటే ఎవరి పేరుతో రైతుల పేరుతో వేశారో ఆ రైతులు మొన్న నేను ఆర్డీఓ కలెక్టర్ గారు అందరూ కూర్చొని అక్కడికి వచ్చి మా పేరుతో కేసులు వేశారు సార్, మాకు సంబంధం లేదు, ఇది మాకు తెలియకుండా మా పేరుతో కేసు వేశారని చెప్పారు. అంతేకాదు దాంట్లో ఘోరం ఏంటంటే Gracias.